మంత్రి కొండా సురేఖపై అసభ్యకర పోస్టులు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ సోషల్ మీడియాను నడిపిస్తూ తన వెనుక కుట్రలు పన్నుతున్న కేటీఆర్పై చర్యలు తీసుకోవాలన్నారు. ఈ మేరకు మడికొండ పోలీస్ స్టేషన్లో కేటీఆర్పై రాష్ట్ర ఆయిల్ అండ్ సీడ్ గ్రోమోర్ ఫెడరేషన్ చైర్మన్ రాఘవరెడ్డితో కలిసి ఎమ్మెల్యే నాగరాజు ఫిర్యాదు చేశారు. గాంధీ జయంతి శుభాకాంక్షలు. ఈ రోజు ఏదైతే అనుచిత వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన బీఆర్ఎస్ ఎలియాస్ టీఆర్ఎస్ పార్టీ నేను మీడియా ముఖం ద్వారా ఒకటే హెచ్చరిస్తున్నా. మీరు గాని ఇంకా పద్ధతులు మార్చుకోకుంటే ఈ సోషల్ మీడియాలో ఉన్న ట్విట్టర్ టిల్లు ఎవరైతే టిల్లు కుల్రావు ఎలియాస్ టిల్లురావు ఎలియాస్ కూట్లేగాడు వాని యొక్క టీం ఏదైతే అనుచిత వ్యాఖ్యలు చేసి గతంలో మా గౌరవనీయులు సీతక్క గారి మీద కూడా ఈ రోజు సురేఖ అక్క మీద కూడా అనుచిత వాక్యాలతో పోస్టింగ్. కాబట్టి నేను ఈ రోజు మా కార్యకర్తలతో అందరితో ఆయిల్ సీడ్ చైర్మన్ జంగారాఘవరెడ్డితో వచ్చి ఈ రోజు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయడం జరిగింది. నేను ఎస్హెచ్ఓ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఐటీ యాక్ట్ ప్రకారంగా లీగల్ ఒపీనియన్ తీసుకొని కేసు రిజిస్టర్ చేసి తక్షణమే ఎవరైతే ఉన్నారో వారిని అరెస్ట్ చేయాలని నేను మీ మీడియా ద్వారా అప్పీల్ చేస్తున్నా. అలాగే కూడా మా గౌరవనీయ ముఖ్యమంత్రి గారు నిండు సభలో అక్కాని సంబంధించిన సబితక్కను అలాగే సునీత అక్కను